చిన్నారి జాహ్నవి కోసం నిరంతరంగా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికి 7 రోజులు అయినప్పటికీ కూడా అంటే కేవలం పెంపుడు కుక్క దొరికింది తప్ప మిగిలిన ఆధారాలు అయితే దొరకనప్పటికీ కూడా కేసుని ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకైతే తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి తుని రూరల్ సీఏ చెన్నకేశం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే పోలీసులకి ఒక ఛాలెంజింగ్గా కూడా ఈ కేసు తయారైందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే 7 రోజుల నుంచి కూడా నిర్విరామంగా పోలీస్ మెన్ అంతా కూడా తిరుగుతున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఏ కోణంలో ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు పాప మిస్ అయ్యి 7 రోజులైంది. మరొక 7 రోజులైనా కానీ పాప ట్రేస్ అయ్యే వరకు కేసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామండి. పాప లైవ్లో దొరకాలనేది మా ఆశ. మా జిల్లా ఎస్పీ గారు, మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకా అవసరమైతే ఫోర్స్ తీసుకుని అయినా ఆ పాప ఏమైంది, అసలు టువర్డ్స్ ఫారెస్ట్ వైపు వెళ్ళిందా లేకపోతే ఎవరైనా క్యాచ్ చేసి పట్టుకెళ్ళారా అన్నది మనకి ఒక కంక్లూజన్. ఒక కేసులో మిస్సింగ్ పర్సన్ ఏమైందనే తెలియాలి. కాబట్టి అది ఎన్ని రోజులు అన్నది ఇక్కడ సందర్భం కాదు. ఎన్ని రోజులైనా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం అవసరమైతే అడిషనల్ ఫోర్స్ తీసుకొని. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసాం. ఈ పాపనే ఏమైనా యానిమల్ క్యాచ్ చేసిందా, లేదా ఎవరైనా 15-20 మినిట్స్ టైంలో ఈ పేపర్ కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు, ఈ ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునేవాళ్ళు, ఈ ప్లాస్టిక్ ఏరుకునేవాళ్ళు, ఎవరైనా స్ట్రేంజర్స్ ఆ టైంలో అటువైపు వచ్చి వాళ్ళు ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోయారా అనే యాంగిల్లో చూస్తున్నాం. అన్ని సీసీ కెమెరాసు, డంపు, డ్రోన్ విజువల్స్ అన్నీ కూడా త్వరగా వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఫారెస్ట్ అంతా కూడా జల్లెడ పెట్టాం. ఇప్పటికి 3 సార్లు అయింది. ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉండి అట్లా పడిపోయిన, ఆ రోజు హెవీ రెయిన్ రావడం వలన, ఆ వర్షం గాలి వల్ల వచ్చినట్టు ఈ చెట్లు ఆకులు ఏదైనా పడి మట్టి ఏదైనా పెరిగిపోయి అలా సడన్ అలా వాటి కింద ఏదైనా ఉండిపోయి ఉండొచ్చా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి మెటల్ని ఐడెంటిఫై చేసి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించి ఆ పాపకున్న వెండి పట్టీలను బట్టి ఆ పాప టువర్డ్స్ ఫారెస్ట్ వైపు ఉన్నట్టు ఆయన అంటే ఒక ఎజంప్షన్ అంటే ఇప్పుడు అటువైపు కూడా మనం ఒక టీంను పంపించాం. అన్ని ప్రాబబిలిటీస్ ఈ పాప యొక్క ఆచూకీ తెలుసుకోవడానికి అన్ని ప్రాబబిలిటీస్ని వెరిఫై చేయండి అని చెప్పి మా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఫోర్స్ అవసరమైతే అడిషనల్ ఫోర్స్ని కూడా తీసుకోమని చెప్పారు. కనుక ఎన్ని రోజులైనా సరే ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. అయితే ప్రస్తుతానికి అంటే పాప ఎప్పుడైతే మిస్ అయిందో అదే సమయంలో పెంపుడు కుక్క కూడా మిస్ అయింది. ఆ కుక్క తిరిగి వచ్చింది. ఆ కుక్క ద్వారా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా మనం మనుషులు నీళ్లు గాలి లేకపోవడం వల్ల ఒక ఎక్కువ టైం బతకలేము. కానీ జంతువులు ఇప్పుడు కుక్క అయితే 48 అవర్స్ కనీసం ఎటువంటి ఆహారము వాటర్ లేకపోయినా బతకగలదు. కాబట్టి కుక్క అందులో పాప చిన్నపిల్ల కాబట్టి ఏమైనా షాక్ వల్ల కానీ డ్యూటీ హెమరేజ్ వల్ల కానీ ఏదైనా జరిగినా కుక్క అయితే వెనకైతే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. యాక్చువల్గా దగ్గరలో ఏదైనా ఉంటే కుక్క అంత టైం తీసుకునేది కాదు. అంటే కుక్క కూడా చాలా లాంగ్ వెళ్ళింది అని అనిపిస్తూ ఉంది. తర్వాత కుక్క తిరిగి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ప్యానిక్గా ఉంది. ఏదో వైరస్ ఎఫెక్ట్ అయినట్టుంది. అందరిని కరవడం మీరు చూస్తున్నారు కదా, అందరిని కరవడం, అది తల్లినే వచ్చి కరిసింది, ఎవరైతే పెంచారో ఆ అమ్మాయిని ఆవిడనే వచ్చి కరిసింది. కాబట్టి కొద్దిగా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది. అయినా కానీ కుక్క అనేది విశ్వాస జంతువు కాబట్టి డెఫినెట్గా ఆ పాప ఉన్న ప్లేస్కి వెళ్తుందనే ఉద్దేశంతో నిన్న మా పోలీసు ఏవైతే స్నేపర్ డాగ్స్ ఉన్నాయో వాటిని ఈ కుక్క స్మెల్ ఇచ్చి ఆ కుక్కను కూడా ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి చూసినప్పుడు కూడా ఏవైతే మనం సస్పెక్ట్ చేసామో టువర్డ్స్ ఫారెస్ట్ వైపు తను కూడా కుక్క కూడా అటే తీసుకెళ్ళింది. మళ్ళీ అక్కడికి చర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇంకా ఈరోజు ఫైనల్గా కుక్కని ఇంకా బంధించకుండా దానికి ఒక జియో ట్యాగింగ్ ద్వారా ఒక ట్రాకర్ అమర్చి ఫారెస్ట్లోకి వదిలేస్తున్నాం. ఆ ట్రాకర్ ద్వారా మనకి ఏదైనా పాప ఉన్న లొకేషన్కి కుక్క వెళ్తే ఆ పాప బతుకున్నా ఒకవేళ ఏదైనా జరిగినా మనకు ఆ లొకేషన్ ట్రేస్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇమీడియట్గా ఒక చిన్న ట్రాకర్ యానిమల్ అమర్చుకునే ట్రాకర్ తెప్పించాం. ఇప్పుడు ఆ కుక్క కొద్దిగా ప్యానిక్గా ఉంది కాబట్టి మనకు ఒక ఇంజక్షన్ ఇచ్చారు డాక్టర్ గారు, వెటనరీ డాక్టర్ గారు. అది ఇప్పుడు కోరుకున్న తర్వాత ఆ కుక్కను ఫారెస్ట్లోకి రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ పాపకు సంబంధించి 2 అంశాలు అయితే మాత్రం మనం అనుకుంటున్నాం. అయితే యానిమల్ ఏమన్నా చేసి ఉండాలి, లేకపోతే అపహరణ జరిగి ఉండాలి. అపహరణకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగించారు. అసలు ఏ విధంగా జరిగింది? ఆ యాంగిల్ అయితే 100% మనం చూసాం. చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న అన్ని సీసీ ఫుటేజెస్ని వెరిఫై చేసాం. ఈ విలేజ్ అడ్జసెంట్ విలేజెస్లు ఎన్ రూటు, అదేవిధంగా డంప్ అనలైజ్ చేసాం. అక్కడ ఆ టైంలో అంతకు ముందు 2 రోజులు ఎవరైనా రెక్కీ చేసి ఒకవేళ వచ్చి ఇవన్నీ రెక్కీ చేసేటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ 2 రోజులు మొత్తం డంప్ వెరిఫై చేసి మొత్తం కాల్స్ని
ఏవైతే కామన్ కాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పిన్ టు పిన్, పర్సన్ టు పర్సన్ పిలిపించి మాట్లాడుతున్నాం. వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే మనకి అటువంటి సీసీ ఫుటేజ్లో కూడా ఎక్కడ ఇటువంటి సస్పిషియస్ బయటపడలేదు. కాబట్టి మిగిలింది మనకి ఫారెస్ట్లోకి వెళ్ళి ఉండాలన్నది రెండో ఎగ్జాంప్షన్. అయినా కానీ ఒకవైపు 2 టెక్నికల్ టీమ్స్ సీసీ ఫుటేజ్, డంప్ కాల్స్ అనలైజేషన్ కంటిన్యూషన్గా చేస్తున్నాం. ఈ ప్యారలల్గా ఇక్కడ టెరైన్లో మనం అక్కడ పిన్ టు పిన్ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే పాపకు సంబంధించి 2 అంశాలు అయితే ప్రధానంగా అయితే మాత్రం ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఒకవేళ అపహరణ గురైందా, లేకపోతే ఇటువంటి అడవికి సంబంధించిన జంతువులు ఏమైనా దాడి చేసాయి అనే కోణంలో 2 కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే కిడ్నాప్ కనుక గురి అయి ఉంటే కనుక ఏ కోణంలో, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేసాం. 100% దానికి సంబంధించి అయితే మాత్రం పూర్తి వెరిఫికేషన్ 2 టీంలు అయితే ప్రత్యేకంగా వాటి మీదే ఉన్నాయని కూడా సిఏ చెన్నకేశ్వర చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే పాప ఒంటి మీద పట్టీలతో పాటు ఒక హనుమాన్ లాకెట్ కూడా ఉంది. ఆ లాకెట్ మెటల్ డిటెక్టర్ ద్వారా అడవి ప్రాంతంలో కనుక ఏమైనా వెళ్ళినాయి అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా కనుక్కునే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నామని చెప్పి సిఏ చెన్నకేశ్వర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.